ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాలము దేవుని ప్రత్యక్షపు వాక్కును ప్రభు మనకు అనుగ్రహించారు. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో చదువుకుందాం. ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. హల్లెలూయా. ఎంతో చక్కని దేవుని మాట ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును, దేవుని ప్రియ సొత్తుగా పిలువబడుతున్న మనందరము కూడా ఆయనను వెంబడించే వారముగా ఉన్నాము కదండి. మనము ప్రభు బిడ్డలంగా, ప్రభు ప్రతినిధులముగా ఈ లోకములో జీవిస్తూ ఉన్నాం. మనం ప్రత్యేకించబడిన వారం, మనం విశేషమైన వారం, మనము ఆశీర్వదించబడిన జనాంగము. అటువంటి మనకు ప్రభు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. మీరు నా బిడ్డలుగా నన్ను అనుసరిస్తూ ఉండగా మిమ్ములను మీరు ఉపేక్షించుకోవాలి. అలాగే ప్రతి దినము కూడా ఆయన సిలువను ఎత్తుకొని మనము ఆయనను వెంబడించాలి. నేను సిలువను ఎత్తుకోను, నన్ను నేను ఉపేక్షించుకోను, నా ఇష్టానుసారంగా జీవిస్తూ నేను ప్రభువును వెంబడిస్తాను అంటే అది ఎంత మాత్రము కుదరని పని. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క జీవిత శైలి మనకెంతో నేర్పిస్తూ ఉంది. ఆయన అనుభవాలు అన్నీ కూడా మనకి మాదిరికరంగా ఉన్నాయి. ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరాలు జీవించిన ఆయన జీవిత అనుభవాలన్నీ కూడా మనకి నేర్పిస్తూ ఉన్నాయి. ఈ సమాజంలో ఈ యొక్క లోకములో లోక ప్రజల మధ్య ఎలా మాట్లాడాలి, ఎలా సహించాలి, ఎలా ప్రేమ చూపాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా మన పరిశుద్ధతను కాపాడుకోవాలి, అన్నీ కూడా ప్రభు మనకి నేర్పించిన వాడుగా ఉన్నాడు. ఈ ఉదయకాలం మన పడకల యొద్ద నుంచి లేచి నిన్ను నీవు ఉపేక్షించుకుంటూ దేవుని యొక్క చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకున్నట్లయితే నీవు ధన్యుడవు, ధన్యురాలువు. ఎంతోమంది వారి స్వచిత్తానికి కట్టుబడిపోయి దేవుని ఆజ్ఞలను ప్రక్కన పెట్టి దేవుని ఆజ్ఞలను మీరి ఇదే దేవుని చిత్తం, వారి సొంత ఇష్టమును, సొంత ఆలోచనను దేవుని ఇష్టముగా వారు అనుసరిస్తూ ఉంటూ ఉంటారు. ఎన్నో విధాలుగా నష్టపోతూ ఉంటారు. వారిలో సంతృప్తి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, వారిని వారే కనపరుచుకుంటూ, వారిని వారే మహింపరుచుకుంటూ ఉంటారు. వారి సొంత జ్ఞానం మీద, సొంత బలం మీద ఆధారపడుతూ ఉంటూ ఉంటారు. కానీ అది ఎంత మాత్రము కూడా పరిపూర్ణమైన సంతోషం, పరిపూర్ణమైన ఆశీర్వాద అనుభవంలోనికి వారిని నడిపించదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, ప్రతి దినము నా సిలువని ఎత్తుకోవాలి. సిలువ అనుభవం శ్రమకు గుర్తుగా ఉంది. ఎంతోమంది వ్యక్తుల ద్వారా, ఎక్కడో కాదు మన కుటుంబంలోనూ ఎంతోమంది వ్యక్తుల ద్వారా శ్రమపరచబడుతూ ఉంటాము, మాటల ద్వారా, క్రియల ద్వారా. చూడండి, అటు రీతిగా అది ఒక శ్రమ కలిగిన అనుభవం. ఒక వ్యక్తికి తన భర్తతో పోరాటం, ఒక వ్యక్తికి తన భార్యతో పోరాటం, అది ఒక సిలువ అనుభవం. దాన్ని నీవు తగ్గించుకొని సహనముతో జయించాలి, ముందుకు వెళ్ళాలి. లేదు, నేను ఏదేమైనా ఇవాళ ఏదో విధంగా డిసైడ్ అయిపోవాలి. చూడండి, అది లోక సంబంధమైన అనుభవం. సహించిన వారైతే ఏలుదురు అని ఉంటుంది. అటు రీతిగా ప్రభు యొక్క బిడలంగా, ఆయన ప్రియ సొత్తుగా ఉన్న మనము ప్రతిదినము సిలువను ఎత్తుకోవాలి. కొంతమంది వారి ఉద్యోగం చేసే చోట కొలీగ్స్తో, ఇరుగు పొరుగు ప్రజలతో, నైబర్స్తో ఎంతో వారికి శోధన. ఉదయం లేస్తే అమ్మో వారి ముఖం చూడాలి, వారితో ఈ రోజున ఏమి గొడవ అవుతుందో, ఏమి పోరాటం. అవును, అటువంటి అనుభవంలో నీవు సిలువలో యేసయ్య నీ కొరకు మౌనముగా ఉన్నాడు, ఆయన నోరు తెరవలేదు కదా. అట్టి రీతిగా నీవు కూడా సిలువ గల అనుభవం కదండి. ఎంతో మందికి ఎన్నో నిందలు, అవమానాలు, అవి కూడా సిలువ అనుభవాలు. సిలువను ఎత్తుకొని ఆయనను అనుసరించే అనుభవాలు. అటువంటి అనుభవాలలో మనము మౌనముగా ప్రభుని చూస్తూ ముందుకు కొనసాగినట్లయితే ఆయన మనకి జయ జీవితాన్ని ఇస్తాడు, మనకు విడుదలిస్తాడు. కేవలము ఒక్క దినమే కాదు, మారు మనసు పొందిన ఆనాటి నుంచి నేటి వరకు ప్రతి దినము మనలను మనం ఉపేక్షించుకోవాలి. నా చిత్తం కాదయ్యా, నా స్వచిత్తాన్ని ప్రక్కన పెట్టి నీ చిత్తాన్ని నేను అనుసరిస్తున్నాను, నీ ఆలోచన చొప్పున అడుగు వేస్తున్నాను, నీ ఆలోచన చొప్పున నేను ప్రతిదీ కూడా నా పనిని జరిగిస్తూ ఉన్నాను. ఎంతో సంతృప్తి ఉంటుంది, ఎంతో నెమ్మది ఉంటుంది, ఎంతో పరిపూర్ణమైన ఆనందం ఉంటుంది. కావాలంటే ప్రయత్నించి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. అలానే ప్రతిదినము ఆయన సిలువను ఎత్తుకోవాలి, శ్రమను సహించాలి, శోధనను జయించాలి. మెళకువగా ఉండి ప్రార్థించేవారు శోధనలను జయిస్తారు.
శ్రమగల అనుభవాలలో ఓర్పుతో ఆనందముతో ముందుకి కొనసాగుతారు. మన భక్తులు ఎంతో మాదిరికరంగా ఉన్నారు. వారు శ్రమగల అనుభవాల్లో మరి వారు ఎంతో శ్రమ పెట్టబడుతూ ఉన్న అనుభవంలో ప్రభువులో ఆనందించారు, ప్రభువులో ఉల్లసించారు, ప్రభువుని గనపరిచారు. ఎన్నో అద్భుత కార్యాలను ప్రభు పక్షాన జరిగించారు. అటు రీతిగా నీవు కూడా శ్రమను సహించినట్లయితే, శోధన జయించినట్లయితే, నిన్ను నీవు ఉపేక్షించుకొని ప్రతి దినము సిలువను ఎత్తుకొని ప్రభువుకి మాదిరికరంగా నీ జీవితం ఉన్నట్లయితే ఈ సమాజంలో, ఈ లోకములో నీవు ఒక ప్రకాశవంతమైన జీవితం, ఆనందకరమైన జీవితం, అనేకులకు దీవెనకరమైన జీవితం ఆయన నీకు అనుగ్రహిస్తాడు, నిన్ను వర్ధిల చేస్తాడు. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధత కలిగిన దేవా, జీవము కలిగిన దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం ప్రభువా, నీ బిడలతో ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలంటున్నావు. అటు రీతిగా ప్రభువా, నీ బిడలు ఏ విషయంలో ఇంకా ఉపేక్షించుకోకుండా వారి స్వచిత్తాన్ని, సొంత జ్ఞానాన్ని, సొంత బలాన్ని అనుసరిస్తున్నారేమో ప్రభువా, కేవలం నీ ఉచితమైన కృపే అని నాయనా, నీ కృపకు నీ బిడలు అప్పగించుకోవాలి, నీ యొక్క సంరక్షణకు నీ బిడలు అప్పగించుకోవాలి. అలాగే ప్రతి దినము వారి సిలువ, ఏ బిడలు ఏ శ్రమ గుండా ప్రయాణిస్తూ ఉన్నారో, ఏ అనారోగ్య పరిస్థితి, ఏ ఆర్థిక పరిస్థితి, ఏ మానసిక ఒత్తిడి, ఏ విషయంలో శ్రమగల అనుభవం గుండా సిలువను ఎత్తుకొని పయనిస్తూ ఉన్నారు. ప్రతి దినము ప్రభువా నిన్ను వెంబడిస్తూ, ఏ విషయంలో వ్యసన పడక, ఏ విషయంలో మరి నిరాశ చెందక, సంతోషంతో సమాధానంతో వారి సిలువను మోస్తూ నిన్ను గనపరిచే కృపను నీ బిడలకి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.